ఇలా చెట్టుకు రెడ్ కలర్ పెయింట్ కనిపిస్తే మీరు ఏం చేయాలో తెలుసా? ఇలా మనుషులు చనిపోయినా కూడా వాళ్ళని ఎలా చూడొచ్చో తెలుసా? యానిమల్స్ కి వెంట్రుకలు లేకపోతే అవి ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఇవే కాకుండా ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి చూసేందుకు ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మీకు ఈ చెట్టుకు రెడ్ కలర్ పెయింట్ కనిపిస్తే మీరు ఇక్కడ నుండి పారిపోండి. ఎందుకంటే ఇది మామూలు చెట్టు కాదు, ఇదే మ్యాన్షనల్ ట్రీ. ఇది ప్రపంచంలోనే డేంజరస్. ఈ చెట్టు యొక్క ఆకులు, పండ్లు, కొమ్మలు, కట్టెల ఆఖరికి ఈ చెట్టు నుంచి వచ్చే గాలి కూడా విషమే. ఈ చెట్టును ముట్టుకుంటే చేతులకు బుగ్గలు రావడం, ఎలర్జీ, స్కిన్ బర్న్ ఇలాంటివి కావడం జరుగుతుంది. ఈ చెట్టు నుంచి వచ్చే లిక్విడ్ చాలా డేంజర్. ఇది మన కళ్ళలో ఒక్క డ్రాప్ పడితే మనం గుడ్డివాలం అయిపోతాం. వర్షం వచ్చినప్పుడు ఈ చెట్టు కింద ఉంటే దీనికన్నా చాలా డేంజర్ గా అవుతుంది. వర్షం వచ్చినప్పుడు మనం ఈ చెట్టు కింద ఉంటే మన లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సీరియస్ గా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. థాయిలాండ్ స్కూల్లో టీచర్స్ ఇలా ఎందుకు చేస్తారు? థాయిలాండ్ స్కూల్లో పిల్లలను ఇలా యూనిక్ గా స్కూల్లోకి ఎంటర్ చేస్తారు. ఇందులో పిల్లలు గోడలపైన ఉన్న ఒక స్టిక్కర్ ని చూజ్ చేసినప్పుడు టీచర్స్ ఆ పిల్లలతో అదే చేస్తుంది. వాళ్ళని కౌలించుకోవడం, ఇలా హైఫై చేయడం. టీచర్స్ ఇలా చేయడం వల్ల వేరే పిల్లలు స్కూల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారని ఇలా చేస్తారు. ఇలా ఏనుగుల దగ్గర ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా ఒకేసారి 2 ఏనుగులకు ఫుడ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఫుడ్ కోసం అవి 2 గొడవ పడతాయి. ఇలా ఏనుగుల శరీరం మీద కనబడ్డప్పుడు వాటి ముందు నడవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అవి అడవి ఏనుగులు. ఏనుగుల ప్రైవేట్ పార్ట్ కనిపించినప్పుడు వాటి దగ్గర నుంచి పారిపోండి. అవి పిచ్చి ఏనుగులు, పార్ట్నర్ కోసం వెతుకుతున్నాయి. ఎప్పుడైనా ఏనుగుల ముందు నుంచి చెరుకుని తీసుకువెళ్ళకండి, మిమ్మల్ని వదలవు. ఎప్పుడైనా పైప్ తో వాటర్ ని ఏనుగులకు తాగిపించకండి. వాటి కోపం వస్తే మిమ్మల్ని తొండంతో విసిరేస్తాయి. ఏనుగుల నుంచి తప్పించుకోవడానికి కాలువలు, నదుల్లో దూకకండి. ఎందుకంటే ఏనుగులు నీటిలో మిమ్మల్ని తొండంతో ముంచే. యానిమల్స్ కి వెంట్రుకలు లేకపోతే విచిత్రంగా అనిపిస్తుంది. గుడ్లగూబ, దీనికి వెంట్రుకలు ఉన్నప్పుడు ఇలా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ వెంట్రుకలు లేకపోతే ఇది ఇలా కనబడుతుంది. ఏలియన్ భూమి మీదకి వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. బీర్ చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. దీనికి వెంట్రుకలు లేకపోతే ఏదో వింత జీవి భూమి మీదకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. చింపాంజీ వెంట్రుకలతో ఇలా కనిపిస్తుంది. వెంట్రుకలు లేకపోతే సూపర్ గా కనిపిస్తుంది కదా. ఇది బాడీ బిల్డర్ కన్నా తక్కువేమీ కాదు. బబూన్, ఇవి వెంట్రుకలు ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది. వెంట్రుకలు లేకపోతే ఇది ఏదో రాక్షసి జీవిలాగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ట్రాన్స్పరెంట్ గ్లాస్. మనుషులు చనిపోతే మట్టిలో పూడ్చిపెడతాం. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఈ ప్రపంచంలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ మనుషులు చనిపోతే వాళ్ళని ప్రతిరోజు చూడొచ్చు. ఇది కబ్రిస్తాన్, చైనాలో ఉంది. ఇలా ప్రతి దానిపైన ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టడం జరిగింది. ఆ విలేజ్ లో ఎవరు చనిపోయినా కూడా కబ్రిస్తాన్ లోనే పూడ్చి పెడతారు. ఆ ఇంటి వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ బాడీ మట్టిలో ఎలా కలుస్తుందో చూస్తూ ఉంటారు. ఇలా ఎందుకు తయారు చేశారో ఎవ్వరికి. స్విమ్మింగ్ పూల్ లో చిన్నపిల్లల్ని 6 నెలల్లోనే స్విమ్మింగ్ చేయడానికి వదులుతారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ వాటర్ లాగానే కడుపులో వాటర్ ఉంటుంది. అందుకే వాళ్ళని స్విమ్మింగ్ పూల్ లో వదిలినప్పుడు వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. అదే కొన్ని సంవత్సరాల తర్వాత స్విమ్మింగ్ చేయడానికి వదిలితే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది.